ఎమ్మెల్యే లాసే నందిత మృతి తెలంగాణ సమాజాన్ని కలిచివేసింది. చిన్న వయసులోని అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. దీంతో కంటోన్మెంట్ సెగ్మెంట్ కు ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ ఉప ఎన్నిక విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి సాయన్న కుటుంబ సభ్యులే పోటీలో దిగితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకూడదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏకగ్రీవంగా వారి కుటుంబం నుంచి ఎమ్మెల్యేను ఎంపిక చేయాలని కాంగ్రెస్ కీలక నేతలంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. సాయన్న ఫ్యామిలీని కాదని బీఆర్ఎస్ ఇతరులను పోటీలో దించితే దివంగత ప్రజా యుద్ధ నౌక గద్దరన్న బిడ్డ వెన్నెలనే పోటీలో దించాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పటికీ స్వల్ప కారణాలతో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ పరిస్థితులన్నింటిపై ఢిల్లీ హైకమాండ్ కు టీపీసీసీ లేఖ రాయనున్నది. అక్కడి నుంచి అప్రూవల్ రాగానే ఉప ఎన్నికలు అభ్యర్థిత్వంపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని పార్టీ భావిస్తుంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే మృతి చెందిన సాయన్న ఫ్యామిలీపై ఉన్న సానుభూతితోనే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను జరిపించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆమె మరణంపై వివిధ రాజకీయ పార్టీలు సానుభూతిని వ్యక్తం చేశాయి. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ నుంచి కనీసం ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. అయినప్పటికీ సీఎం ఈ పరిధిలోని ఎమ్మెల్యేలకు అందరికీ ఇచ్చిన ప్రయారిటీని ఇస్తున్నారని పార్టీలో చర్చ. సిటీ ప్రజల్లోనూ మార్పు మొదలైందని, తద్వారా ఎంపీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లోనూ కాంగ్రెస్ కు సానుకూల ఫలితాలు వస్తాయని పార్టీ విశ్వాసం. కానీ లాస్య మృతితో బై ఎలక్షన్ లో సాయన్న ఫ్యామిలీకే ప్రయారిటీ ఇవ్వాలనే భావనలు ఉన్నట్టు పార్టీలో ప్రచారం ఉన్నది.